శాతవాహనుల కాలం నాటి రెండవ పులకేసి నిర్మించిన జైన ఆలయం అది. కానీ కాలగమనంలో రూపాంతరం చెందింది. కాకతీయుల కాలంలో శివాలయంగా మారింది. అంతేకాదు, ఈ ఆలయ శిల్ప నైపుణ్యమే కాదు, ఎన్నో అద్భుతాలకు నిలయం. నిత్య నీరాజనాలు అందుకుంటున్న ఇందూరు నీలకంఠేశ్వర ఆలయంపై మెగా9 టీవీ ప్రత్యేక కథనం. ఇందూరులో శివుడు నీలకంఠునిగా కొలువుదీరాడు. 1400 ఏళ్ల చరిత్ర కలిగిన శైవక్షేత్రం కావడం వల్ల ఇక్కడ నిత్యం శివనామ స్మరణ మార్మవుతోంది. స్వయంభూగా వెలిసిన నీలకంఠుడు శతాబ్దాలుగా పూజలు అందుకుంటున్నాడు. ఆలయ ప్రాకారాలు, గోపురాలపై శిల్పకళల మేళవింపు ఈ ఆలయంలో అడుగడుగునా కనిపిస్తుంది. వర్ణభరితంగా అందమైన కళాకృతులతో ఈ ఆలయం నేత్రపర్వంగా విరాజిల్లుతోంది. నిజామాబాద్గా పిలుచుకునే పూర్వపు ఇందూరు నగరంలో శ్రీ నీలకంఠేశ్వరాలయం అత్యంత పురాతనమైనది. ఈ ఆలయాన్ని 1400 ఏళ్ల క్రితం శాతవాహన రాజైన రెండవ పులకేసి నిర్మించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలిసింది. ఆపై జైన మతాన్ని స్వీకరించిన అనంతరం ఈ ఆలయాన్ని జైన ఆలయంగా తీర్చిదిద్దినట్టు ప్రతీతి. అనంతరం కాకతీయ రాజులు ఈ ఆలయాన్ని శివాలయంగా మార్చినట్టు చరిత్ర పుటల ద్వారా అవగతమవుతోంది. రెండవ పులకేసి నాటి ఆలయంలో స్వయంభూ శివలింగం విష్ణువు నాభి నుంచి ఉద్భవించిన బ్రహ్మ ఉండటం గమనించి నీలకంఠేశ్వరాలయముగా మలిచారు. స్వామివారు ఇక్కడ స్వయంభుగా వెలవడం మనం చేసుకున్నటువంటి పుణ్య ఫలితము. ఈ ఆలయంలో విశేషత ఏమంటే శివుడు కేశవుడు అంటే శివకేశవులు ఒకే దగ్గర ఉండటం చాలా విశేషం. ఆలయానికి అందుకోసం నీలకంఠుడు అని పేరు గలది. నీలమేఘ ఛాయలను వాడు విష్ణువు, కంఠం ముందు విషంతరించిన వాడు కంఠేశ్వరుడు కనుక శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం అంటారు. ఈ దేవాలయం సుమారుగా 1400 సంవత్సరాల చరిత్ర గలని చెప్పడం జరుగుతుంది. అయితే శాతవాహన, పులకేసి, గుప్తులు, చోళుల కాలంలో ఆలయం నిర్మాణం జరిగిందని చెప్తారు. అయితే ఈ దేవాలయం యొక్క చరిత్ర ఏంటంటే దేవాలయాన్ని నిర్మించిన వాడు ఒక తల్లి కొడుకు. ప్రతినిత్యం కొడుకు దేవాలయం నిర్మించేటువంటి వాడు. తల్లి ఆ కొడుకుకు భోజన పదార్థం అంటే సద్ది అంటారు. ఆ భోజన పదార్థాన్ని తీసుకొచ్చి దేవాలయ ప్రాంగణంలో పెట్టి వెళ్ళిపోయేది. అదేవిధంగా రోజువారీ కార్యక్రమం జరుగుతుండగా ఒకరోజు ఆ కొడుకు అంటాడు, అమ్మా ఈరోజు దేవాలయం యొక్క శిఖరాన్ని ప్రతిష్టాపిస్తున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు మర్రి చూడబాకు అన్నాడు. ఎందుకంటే అనాది కాలం నుంచి మన దగ్గర గురుమంత్రం కానీ ఏదైనా బీజమంత్రాలు ఉంటే చెవులో చెప్పేవాళ్ళు. అదే ప్రకారంగా కొడుకు చెప్పిన ప్రకారం తల్లి దావిదిగా భోజన పదార్థాన్ని దేవాలయ ప్రాంగణంలో పెట్టి దేవాలయం ప్రాంగణం నుంచి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత పుత్రవాత్సల్యం కలిగి నా కుమారుడు ఎందుకు ఈ విధంగా అన్నాడు అని కొద్ది దూరం వెళ్ళి వెనక తిరిగి చూడడం జరిగింది. ఆయన పైనుంచి కింద పడి అదృశ్యమయ్యాడు. ఆమె అక్కడ సమాధిగా మారింది. అనాది కాలం నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు మాఘ శుద్ధ సప్తమి రోజున స్వామివారి శయాన దేవాలయ ప్రాంగణం నుంచి ఆ తల్లి సమాధి వరకు వెళ్ళి ఆ తల్లికి దర్శనమిచ్చి రావడం ఆనవాయితీగా ఉంది. ఆలయ చరిత్రానుసారం ఈ ఆలయ శిఖరం మాఘశుద్ధ సప్తమి నాడు రథసప్తమి పర్వదినాన జరిగినట్టు తెలుస్తోంది. ఈ విషయానికి సంబంధించి ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. శిఖర స్థాపన రోజు శిల్పి తన కోసం భోజనం తీసుకొచ్చి తన తల్లితో ఒక రహస్యం చెప్పాడట. తాను శిఖర స్థాపన చేస్తున్నానని భోజనం పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లాలని తల్లికి చెప్పాడట. అయితే పుత్రవాత్సల్యంతో కొద్ది దూరం వెళ్ళాక తల్లి శిఖరం వైపు చూసిందట. అంతే, అకస్మాత్తుగా శిల్పి అదృశ్యం కావడం, కొద్ది దూరం వెళ్ళాక తల్లి నిలబడ్డ స్థానంలోనే సమాధి కావడం ఏకకాలంలో జరిగాయట. ఈ ఘటన జరిగాక ప్రతి రథసప్తమి నాడు తాను రథంపై ఆలయం నుంచి ఊరేగింపుగా వెళ్లి తన తల్లి సమాధిని సందర్శిస్తానని తన వంశీకులకు కలలో కనిపించి చెప్పారట. అప్పటి నుంచి ఏటా రథసప్తమి నాడు రథం ఊరేగింపు వైభవంగా నిర్వహిస్తారు. ఆలయానికి సమీపంలో రోడ్డు మధ్యలో ఉన్న శిల్పి తల్లి సమాధి వరకు రథం ఊరేగింపు ఉంటుంది. దేవాలయంలో మకర సంక్రాంతి రోజున స్వామివారి కళ్యాణము, అదేవిధంగా మాఘశుద్ధ సప్తమి రోజున స్వామివారి రథోత్సవం, అదేవిధంగా మాఘశుద్ధ సప్తమి తెల్లారి అష్టమి రోజున స్వామివారికి పుష్కరిణిలో అపమృత స్నానం అంటే స్వామివారి ఊరేగింపు వచ్చిన తర్వాత ఆ కోనేటిలో అభిషేకం చేస్తారు స్వామివారికి. అదేవిధంగా ఉగాది రోజు పంచాంగ శ్రవణం, అభిషేక కార్యక్రమాలు, హనుమతి జయంతి, దేవీ నవరాత్రులు, గణపతి నవరాత్రులు, కార్తీక శ్రావణ మాస ఉత్సవాలు, అనేక రకమైన ఉత్సవాలు నిర్వహిస్తుంది. భక్తులు పలు ప్రాంతంలో నుంచి వచ్చి ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకుంటారు.
అంతేకాకుండా ప్రతి సోమవారం దేవాలయంలో అన్నం యొక్క మహాప్రసాదం స్వామివారికి ప్రసాదం దొరుకుతుంది. ఇక గర్భాలయానికి ముందు ప్రధాన ద్వారం పైన విఘ్నేశ్వరుని మూర్తి ఉంటుంది. ఆ వినాయకుని ఆశీస్సులతో భక్తులు ముందుకు సాగుతారు. ఆ ప్రధాన ద్వారం కూడా పురాతన కళా వైభవాన్ని చాటడం చెప్పుకోదగ్గ విషయం. పరమశివుడు దర్శనమిచ్చే ఈ గర్భాలయంలోనే శ్రీ మహావిష్ణువు కూడా దర్శనమిస్తాడు. మరోవైపు విష్ణుమూర్తికి సపర్యలు చేస్తున్న శ్రీ మహాలక్ష్మి వార్ల విగ్రహాలు సైతం భక్తిభావాన్ని పెంచుతాయి. శ్రీ మహావిష్ణువు కూడా ఉండటంతో ఈ ఆలయం శివకేశవ క్షేత్రంగా కూడా పిలువబడుతుంది. శివాలయానికి గత 5 సంవత్సరాల నుంచి దర్శించుకుంటూ ఉంటాం. ప్రతి మాస శివరాత్రికి కానీ పౌర్ణమికి కానీ ఇక్కడ అభిషేకం ఎలాంటిది నిర్వహించినా కానీ అంటే సకల కోరికలు నెరవేరుతాయని శివుడే స్వయంగా శివమహాపురాణంలో పార్వతీదేవికి 16 సోమవారాలు ఎవరైతే ఇక్కడ అభిషేకం చేసి వాళ్ళు ఎలాంటి కోరిక ధర్మబద్ధమైన కోరిక కోరుకుంటే అది నెరవేరుతుందని శివుడే సాక్షాత్తు చెప్పారు. ప్రతిదీ స్పెషల్గా ఉంటుంది. మనం ఏది మొక్కుకున్నా ఖచ్చితంగా తీరుతుంది. ఎందుకంటే బాగా పవర్ఫుల్ శివయ్య అద్భుతం అంతే. ఇక అవునవును వస్తాం. అత్యంత మహిమాన్వితమైన పుణ్యక్షేత్రమైన శ్రీ నీలకంఠేశ్వర ఆలయంలో జైన ఆర్య శిల్ప కళా కౌశల అపురూప ఆలయం ఇది. ఆలయం అంతా మనోహరమైన స్తంభాలు కట్టడాలతో అందంగా ఆహ్లాదకరంగా ఉండటం విశేషం. ప్రతి సోమవారంతో పాటు నిత్యం శంభో శివశంభో అంటూ భక్తులు పెద్ద సంఖ్యలో పరమేశ్వరుని దర్శించుకుంటూ భక్తి పారవశ్యంలో ముని తేలుతున్నారు. ప్రధాన ఆలయంలో స్వామివారికి ఎదురుగా భారీ ఆకారంలో శిరారూపంలో ఉన్న నందీశ్వరుడు దర్శనమిస్తాడు. గర్భాలయం ఎడమవైపున పార్వతీ అమ్మవారి అపురూప దర్శనం కలుగుతుంది. సర్వాలకింత శోభితురాలైన ఆ తల్లి సకల భాగ్యాలనిచ్చే చల్లని తల్లిగా విరాజిల్లుతోంది. పసుపు ముఖారవిందంతో దర్శనమిచ్చే ఆ పార్వతీమాత వల్లే ఇందూరులో పాడి పంటలు చల్లగా ఉంటాయని అందరూ భావిస్తుంటారు. చాలా బాగా అనిపిస్తుందండి. రుద్రాభిషేకం చేసిన రోజు మాకు ఆనందం ఉంటుంది. మనం ఏదనుకున్నా ఆ కోరిక నెరవేరుతుంది. ఓం నమః శివాయ. మేము చాలా రోజులు వస్తున్నాము. ప్రతి సోమవారం దర్శనం చేసుకుంటుంటాము. ఎప్పుడన్నా బుద్ధి పుట్టినప్పుడు రుద్రాభిషేకం చేస్తాము. మా ఇంటి వెళ్ళకు రాజన్న, యాక్చువల్గా వేముల రాజన్న, అదే ఇక్కడ మేము మాకు వీలుని బట్టి ఇక్కడ వస్తున్నాం. ఇక్కడ మేము ప్రతి సోమవారం వస్తాం. శివాలయంలో ఇక్కడ మనం ఏదనుకుంటే అది జరుగుతుంది. అందుకనేసి మేము కంఠేశ్వరుని ఇక్కడ శివాలయాన్ని నమ్మి మేము ప్రతి సోమవారం ఇక్కడికి వస్తాము. అన్నం ప్రసాదానం తింటాము. ఇంకా నమస్కారం ఇచ్చుకొని మనం అన్నది ఏదైతే అనుకుంటామో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడ మనం ఏదైనా అనుకున్నా కానీ ఏదన్నా మనసులో అనుకున్నా కానీ ఇక్కడ ఈ నీలకంఠేశ్వర గుడిలో శివాలయంలో ఖచ్చితంగా జరుగుతుందండి. 3 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఉండే ఈ ఆలయంలో ఉత్తర దిక్కునున్న పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. భక్తులు కొంగు బంగారమై దివ్యధామంగా విరాజిల్లుతోంది. ఇందూరు నగర నడిబొడ్డున ఉన్న ఈ ఆలయ ప్రాంతాన్ని కంఠేశ్వర్ అని పిలుస్తారు. ఈ మన్మరాలు వచ్చింది, అన్నదానం మొక్కుకున్నాను. ఈరోజు అన్నదానం రుద్రాభిషేకం ఇక్కడ నీలకంఠేశ్వర స్వామికి అన్నదానం చేస్తున్నాం. అన్నదానం కార్యక్రమం అయిపోయింది. ఇక అందరికి మేమే చేశాము. ఇక మా అమ్మాయి జన్మించింది. శివ ఆశీర్వాదంతో మేము పైకి వచ్చినాం. నీలకంఠేశ్వర స్వామికి దగ్గరికి మా ఇంటి దైవము. ఏదనుకున్నా మాకు అవుతుంది. కొద్దిగా లేట్ అయినా కానీ మాకు అవుతుంది. మాకు ఈ దేవుడు అంటే చాలా ఇష్టము. మేము ఎప్పుడు వారం వస్తాము. నా పేరు లక్ష్మి, మాది నిజామాబాద్. ఈ యొక్క ఆలయము స్వయంభూ దేవస్థానము, ప్రాచీనమైన పురాతనమైన ఆలయము. ఈ ఆలయం నందు ప్రతినిత్యము భక్తులతో కిటకిటలాడును. ఈరోజు సోమవారం కాబట్టి ఈరోజు ఉదయము ప్రాతకాల పూజతో మొదలుకొని భక్తుల ద్వారా అభిషేకాలు, మధ్యాహ్నము 12 గంటలకు భక్తుల సౌకర్యార్థము అన్నదాన కార్యక్రమము మరియు సాయంత్రము పల్లకి, తదనంతరము భజన కార్యక్రమం కలుగును. ఈ యొక్క ఆలయం నందు సోమవారం జరిగే కార్యక్రమాలు. ఇటు కార్యక్రమం నందు భక్తులు, పురప్రముఖులు, పాత్రికేయులు అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా సోమవారం రావడము, దేవునికి ఒక రకరకాల వారికి అనుకున్న కోరికతో పూజలు చేయడము, అలాగే గుడి తరఫున కానీ అన్నదానాలు చేయడం కానీ అన్నీ జరుగుతుంటాయి. అయితే దీనికి ఒక ప్రశస్తి గల గుడి కాబట్టి మనం అందరం కూడా వద్దాం. కేవలం ఒక శివనామ స్మరణము, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంతే కూడా చాలు. 11 సార్లు కానివ్వండి, 21 సార్లు కానివ్వండి,
108 సార్లు కానివ్వండి అన్నట్టయితే కూడా దేవుడి యొక్క ఆశీస్సులు మనకు లభిస్తాయని కూడా చెప్పడం జరిగింది. అయితే అందరూ కూడా ఈ విషయాన్ని గమనిద్దాం. భక్తులందరూ శివుని దర్శించుకొని వారి వారి కోరికలు నిర్వహిస్తూ అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. మన నగరం కూడా సుభిక్షంగా ఉండాలి. అన్ని రంగాల్లో మన యొక్క ఇందూరు నగరం వర్ధిల్లాలి అని కోరుదాం. ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్. నేను రాజ్ కుమార్ సుబేదార్ అండి, అడ్వకేట్, ఇందూరు నగరం. ఈ శివుని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని నమ్ముతారు. అందుకే నిత్యం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అన్నదానాలు నిర్వహిస్తూ తరిస్తున్నారు భక్తులు. కెమెరామెన్ రవీందర్తో విఘ్నేశ్వర్, మెగా 9 న్యూస్, నిజామాబాద్.